అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ హోదా మరిచి మాట్లాడారు. భారతీయులపై విషం చిమ్మారు. భారతీయులను ఉద్యోగాల్లో నియమించుకోవద్దని అమెరికాలోని అనేక టెక్ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశారు. కథ అక్కడితో ఆగలేదు. టెక్ కంపెనీలన్నీ కూడా ఉద్యోగ నియామకాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని మరోసారి ఎలుగెత్తి చాటారు ట్రంప్. భారతీయులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యతిరేకత చాటారు అనడం కంటే విషం చిమ్మారు అనడం కరెక్టుగా ఉంటుంది. ఇటీవల వాషింగ్టన్ డీసీలో అమెరికాలో టెక్ కంపెనీలకు సంబంధించిన ఓ కీలక సమావేశంలో ట్రంప్ మహాశయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా వాసులను టెక్ కంపెనీలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తన నినాదమైన అమెరికా ఫస్ట్ను అసలు టెక్ కంపెనీలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదని దుయ్యబట్టారు. పనిలో పనిగా భారత్ నుంచి పొట్టకూటి కోసం వచ్చిన వారికి టెక్ కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయని మండిపడ్డారు. కేవలం ఉద్యోగాలు ఇవ్వడంతోనే సరిపెట్టడం లేదని, ఆయా కంపెనీల్లో సీఈఓ వంటి కీలక పదవులను కూడా భారతీయులకే కట్టబెడుతున్నారని నిప్పులు చెరిగారు. కథ అక్కడితో ఆగలేదు. రానున్న రోజుల్లో భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని అమెరికాకు చెందిన అనేక టెక్ కంపెనీలకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో భారతీయులకు ఉద్యోగాలు ఇస్తే సహించేది లేదని ట్రంప్ మహాశయుడు హెచ్చరించారు. ఈ సందర్భంగా అనేక దిగ్గజ టెక్ కంపెనీలు ప్రపంచవాద ధోరణిని అనుసరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. టెక్ కంపెనీలు అవలంబిస్తున్న ఈ వైఖరి అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ట్రంప్ మహాశయుడు సిద్ధాంతీకరించారు. అంతేకాదు, టెక్ కంపెనీలు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో అనేక మంది అమెరికన్లు ఉన్నారన్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను అనేక కార్పొరేట్ కంపెనీలు దుర్వినియోగపరుస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు, ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని కూడా ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన అనేక టెక్ కంపెనీలు చైనాలో తమ సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయని కూడా ఆయన వెల్లడించారు. అమెరికాకు చెందిన కార్పొరేట్ సంస్థలు అనుసరించిన రాడికల్ గ్లోబలిజం వల్ల చాలా మంది అమెరికన్లకు ద్రోహం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ అమెరికా టెక్ కంపెనీలు స్వేచ్ఛను అనుభవించాయని ట్రంప్ వెల్లడించారు. అయితే ఇదంతా గతం కాబోతుందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నాడు. తన పాలనలో టెక్ కంపెనీలు ఇటువంటి వైఖరికి ఫుల్ స్టాప్ పడడం ఖాయమని డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొన్ని దేశాలు పోటీలో ఉన్నాయన్నారు. ఏఐ రేసులో అమెరికా విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ విషయం గమనించాలి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీల సేవలు కేవలం అమెరికాకే పరిమితం కాదు. ఈ దిగ్గజ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించే టెక్ కంపెనీలు అందుకు అనుగుణంగా నియామకాలు చేయడం కూడా సహజం. ప్రతిభ అలాగే కష్టపడి పనిచేసే తత్వం ఉన్న వారే టెక్ కంపెనీల్లో సీఈఓ స్థాయికి ఎదగగలరు. భారతీయులకు ప్రతిభ ఉంది, అలాగే రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే తత్వం కూడా ఉంది. అటువంటప్పుడు సీఈఓ స్థాయికి ఎదగడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కాలం మారింది. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో యావత్ ప్రపంచం ఓ కుగ్రామంగా మారింది. ఈ నేపథ్యంలో అపురూపమైన ప్రతిభ, సృజనాత్మకతే కీలక అంశాలుగా మారాయి. మనిషి ఎదుగుదలకి ఇవే ప్రామాణికంగా అవుతున్నాయి. ఈ వాస్తవాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రహించకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు భారత్కు చెందిన పలువురు కార్పొరేట్ రంగ ప్రముఖులు. ఇదిలా ఉంటే ట్రంప్ తాజా హెచ్చరికలపై ప్రపంచ ఆర్థికవేత్తల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ నిర్ణయం అంతిమంగా అమెరికా ప్రయోజనాలని దెబ్బతీస్తుందని వీరంటున్నారు. గ్లోబల్ ఎకో టెక్ సిస్టంలో భారత్ కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని ప్రపంచ ఆర్థికవేత్తలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. భారత్ నుంచి నియామకాలను అడ్డుకుంటే అమెరికా టెక్ కంపెనీలు భారీగా నష్టపోతాయని వీరు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అధ్యక్షుడు ట్రంప్ బాటలోనే నడుస్తున్నారు. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ టెక్ కంపెనీ ఇటీవల చాలా మంది అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించడంపై ఆయన మండిపడ్డారు. అమెరికా ఫస్ట్ అంటూ అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన నినాదానికి టెక్ కంపెనీలు తూట్లు పొడుస్తున్నాయని జేడీ వాన్స్ మండిపడ్డారు. అంతిమంగా భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవద్దంటూ ఆయన కూడా పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఏదేమైనా భారతీయుల దగ్గర అద్భుతమైన ప్రతిభ ఉంది. ఈ ప్రతిభను వద్దనుకుంటే అది అమెరికా కర్మే అవుతుంది.